రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ అయితే ఒక దారుణమైన సంఘటన జరిగింది. అదేంటంటే ఒక డెలివరీ బాయ్ వేరే ఇంటికి ఇవ్వాల్సిన డెలివరీని తీసుకొచ్చి అతని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడన్న ఒక కోపంతో వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో కారణంగా అతను అఖిల్ హీరో ఎవరైతే ఉన్నాడో ఆ అఖిల్ అనే ఆ వ్యక్తి ఆ డెలివరీ బాయ్ని కొట్టడంతో పాటు అతను ఎంతో దరిద్రమైన అసభ్యకరమైన పదజాలంతో తిట్టాడు. ఇలా జరుగుతూ ఉండగానే అతను ఉన్నాడు కదా రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ తన తల్లి అతడు యొక్క తల్లి అయితే ఆ డెలివరీ బాయ్ మొహం పైన ఉమ్మూసింది. ఎంత దారుణమైన సంఘటన అండి. ఒక డెలివరీ బాయ్ అంత చీపా? ఇప్పుడు తను కష్టపడి కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు నువ్వు హీరోగా చేసావు, అతను డెలివరీ బాయ్గా చేస్తున్నాడు. నువ్వు హీరో అయినంత మాత్రం నువ్వేమైనా దేవుడివా? అసలు హీరో అంటే రియల్ మీనింగ్ తెలుసా నీకు? ఒకవేళ నిజంగా డెలివరీ బాయ్ తప్పే ఉన్నా నువ్వు ఒక హీరో, ఒక మంచి పొజిషన్లో ఉన్నవాడివి, ఒక ఉన్నతమైన ఆలోచన ఉన్నవాడే హీరో అవ్వాలి. ఎవడు పడితే వాడిని హీరో చేస్తే ఇట్లానే ఉంటుంది. కొంచెమైనా మినిమం కామన్ సెన్స్ లేకుండా అతని కొట్టి తిట్టి మొహం పైన ఉమ్మేసి దారుణంగా అవమానించేసి ఎంత క్లియర్గా ఉందంటే ఆ వీడియోలో అతను వాళ్ళ దారుణాన్ని తట్టుకోలేక వీడియో తీశాడు డెలివరీ బాయ్. ఆ వీడియోలో ఆ హీరో ఎంత దారుణంగా అతన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ తండ్రి వాళ్ళ ఇంకొక పర్సన్ ఎవరో పక్క నుండి అతన్ని ఆపుతున్నా కానీ ఏమాత్రం ఆగకుండా అతన్ని కొట్టడానికి మీదికి దూకుతున్నాడు. అది వీడియోలో క్లియర్గా ఉంది. ఎందుకు అంత కోపం? ఎందుకు అంటే చిన్న చూప డెలివరీ బాయ్ ఆఫ్టర్ ఆల్ వాడు ఎంత అనే చిన్న చూప? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు హీరోలు అయ్యారు, మీరు అంత మీద ఉన్నారంటే ఒక కామన్ మ్యాన్ వల్లే. మాలాంటి కామన్ మ్యాన్స్ ఎంతో మంది, మాలాంటి నార్మల్ వాళ్ళందరూ కలిసి మీ సినిమా చూడబట్టి అది హిట్ అయింది. ఆ తర్వాత నువ్వు హీరో. ఆ డెలివరీ బాయ్ కానీ ఎవరైనా సరే, ఆ డెలివరీ బాయ్ లాంటి వాళ్ళు ఎంతమంది నీ సినిమా చూడకపోతే నువ్వు హీరో అయి ఉంటావు? ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసేస్తే ఎలాగా? ఇప్పుడు వీడియో తీయడం ఎంత ఉపయోగకరమైందంటే ఆ వీడియో వల్ల అతని బుద్ధి బయటపడింది. ఇప్పుడు ఆ డెలివరీ బాయ్ పైన, ఇప్పుడు డెలివరీ బాయ్ అనే ఇక్కడ మ్యాటర్ అది కాదు. ఇప్పుడు ఎంతమంది డెలివరీ బాయ్స్ ఎంత పెద్ద పెద్ద హీరోస్ ఇంటికే డెలివరీ చేస్తుంటారు, కానీ వాళ్ళు ఎవ్వరు అలా చేయలేదు. ఇతను ఇలా చేశాడంటే ఇతను హీరోగా పనికొస్తాడా? ఇంత దారుణమైన అహంకారం, ఇంత కోపం, ఇంత యాటిట్యూడ్ ఉన్న పర్సన్ని హీరో అని ఎలా అంటామండి మనము? అసలు అనడానికి కూడా నోరు రావడం లేదు. ఇంతగా ఇప్పుడు ఇతన్నే ఇలా చేశాడంటే ఇంక ఎంతమందిని అతని ఇంట్లో పని చేసే వాళ్ళని, అతని ఎదురింటి ఫ్లాట్స్ వాళ్ళని ఇంకెలా హెరాస్ చేస్తున్నాడు. ఈ వీడియో నాకైతే అలా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. సో దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి. ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. ఎవడి వెనక ఏముంటుంది ఎవరు చెప్పలేము. డెలివరీ బాయ్ని ఈజీగా తీసేయద్దు. అతను ఎందుకు డెలివరీ బాయ్ చేస్తున్నాడు? ఎంతోమంది పెద్ద పెద్ద గ్రాడ్యుయేట్స్ పూర్తి చేసి కూడా డెలివరీ బాయ్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం, వాళ్ళ కోసం, కుటుంబాన్ని గడపడానికి, కూటి కోసం కోటి విద్యలు లెక్కన డెలివరీ బాయ్ అని చెప్పేసి చిన్నగా తీయొద్దు. ర్యాపిడో బాయ్స్ ఎంతమంది ఉన్నారు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళే ఈ ఉద్యోగాలు చేస్తున్నారు. మీకు చేతనైతే సపోర్ట్ చేయండి, లేకపోతే వదిలేయండి. అంతేగాని డిస్ప్రెస్ అస్సలు చేయొద్దు. దయచేసి కించపరచొద్దు.